కాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం కూడుకోవటం అనేది దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన గొప్ప ప్రయాసము. సహోదరుడా, సహోదరి, కన్నీరు గురించిన సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కన్నీరు విడవకపోతే ఏం విడవమా? లోకాన్ని విడిచిపెట్టలేము. కన్నీరు విడవటం నేర్చుకుంటే, కన్నీరు విడవటం ఎప్పుడైతే ప్రారంభిస్తామో లోకాన్ని అప్పటి నుంచి మనం వదిలిపెడుతున్న వారంగా ఉంటాం. లేకపోతే ఒక కన్ను దాని మీదే ఉన్నది, సగం కాలు అక్కడ సగం కాలు ఇక్కడ ఉన్నట్టే. కాబట్టి కన్నీరు ఎప్పుడైతే విడవటం మనం ప్రారంభిస్తామో ఈ లోకం యొక్క ఈ యొక్క బంధాలు కానీ ఈ లోక సంబంధమైన వీటన్నిటి నుంచి కూడా మనము వేరుపరుచుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా విడుచుట వలనే ఆ విడుచుట అనేది సాధ్యమవుతుంది అని కూడా నిన్నటి దినాన మన దేవుడు మనల్ని చక్కగా బయలుపరిచి ఆయన మాటల్లో మనల్ని బలపరిచి దేవుడు ఎంచున్నాడు. ఇంకా ఏం తెలుసుకున్నామమ్మా? నిన్న విడిచిన తర్వాత గానం అంటే పాట కదా. అంటే కన్నీరు విడవడం అనేది ద్వారా ఏమవుతుందమ్మా? పెదాలు ఉత్సహించే పెదాలుగా ఉంటుంది. తద్వారా మనం చక్కటి గానము, గానము, చక్కటి మాట, గానము, ప్రతిగానానికి గానము, ప్రతిగానం. కాబట్టి మనం చేసే అంటే ఇవన్నీ కూడా ఇమిడ్చుకోవాలని మనం తెలుసుకున్నాం. అంటే ఒక దిన జీవితంలో మనం ఇమ్మడి చేయాల్సిందంతా కూడా ఏదైతే ఇముడుస్తున్నామో తిరిగి జ్ఞాపకం చేస్తున్నాం. ఏదైతే దిన జీవితంలో మనం ఇముడుస్తున్నామో పాటలు కూడా దాన్ని మనము ఇమర్చాలని దేవుడు చెప్తున్నట్టు. ఈ గాట్ మై పాయింట్. అర్థమైందామా? ఏమన్నామో ఏం చెప్పాను నేను? జీవితంలో అనుదినము ఏదైతే నువ్వు కూర్చుకుంటున్నావో అదే గానంలో కూడా అదే కూర్చుకుంటు. గానంలో ఏది కూర్చుకుంటావో అదే నువ్వు దిన జీవితంలో కూడా కూర్చుకోవాలి. గానంలో ఏమీ నువ్వు కూర్చుకోకపోతే దిన జీవితంలో కూడా ఏమీ కూర్చుకోలేవు. రాసుకోండి. ఎందుకంటే చాలా ఇంకా అది దానికి ఎదురు మాట లేదు. ఏం మాట లేదమ్మా? గానంలో పాడేటప్పుడు మన జీవితంలో ఏదైతే పాడేటప్పుడు ఏమేమి మనం కూర్చుకోవాలి, అది ప్రత్యేకించుకోవాలి, కమిట్మెంట్ కనబడాలి కదా. ఆయన ఎక్నాలజ్మెంట్ చేయాలి. ఈ జీవితంలో నీ నామ మందు పరిశుద్ధమై ఉండి ఏమున్నా పాట పరిశుద్ధమై ఉండి చదవండి. చివరి వచ్చాము ఏంటమ్మా? నీ నామమే నీ రాజ్యమే ధ్యానిస్తూ. అంటే ఇప్పుడు ఏంటి? మనము ఆ నామాన్ని, రాజ్యాన్ని ధ్యానించాలి. అంటే ధ్యానించడం తర్వాత వెంబాడించుటలో నిన్ను నేనెరిగి. అంటే ఒక ఎరిగిన ఒక జీవితాన్ని మనం ఏం చేస్తున్నాం? పాటలో మనము నిన్ను ఎరిగానయ్యా, ఇలానే ఎరుగుతానయ్యా అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. మనం దేంట్లో చెప్తున్నాం? ఒక పాటలో చెప్తున్నాం. ఆ పాటలో ఏదైతే చెప్పింది అదేం కావాలి? దిన జీవితంలో కూడా అప్లై కావాలి. అప్పుడే అది గానంగా మారుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకుందాం మనం. మూడోది, ప్రశ్నించని జీవితమే జీవిస్తూ నేను. చూడండి, ప్రశ్నించని జీవితమే మనం జీవిస్తున్నామా లేదా ప్రశ్నించుకోవాల్సిన వాళ్ళు. మనం ప్రశ్నించుకోవాలి. మనం ప్రశ్నించే వారం కాదమ్మా. ఎప్పటికప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇతరుని మనం క్వశ్చన్ చేయటం కానీ, లేకపోతే ఇంకా ఎవరినో ప్రశ్నించటం కాదు, దేన్నో మనం ప్రశ్నించుకోవటం కాదు. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నాం లేదా? హౌ ఫార్ యామ్ ఐ? సహోదరుడా, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ రావాల్సింది ఏంటంటే కన్నీరే. మరి ఆ పాట పాడేటప్పుడు అది రావాలా లేదా? అంటే అర్థం ఏంటి? అక్కడైతే నీ పాటలో నీకు రాలేదో దిన జీవితంలో కూడా రావు. రాసుకో. అలా వస్తే అర్థం లేదు. గమనించండి, మన టీచింగ్కి దాని జీవితానికి అర్థం ఉండదు. కరగొచ్చేమో, మామూలు కన్నీళ్ళు కావచ్చు, కానీ సహోదరుడా
ఇక్కడ ఏదైతే అప్లై చేసుకున్నామో ఆ అప్లై చేసుకున్నది కూడా ఏదైతే మనం జీవిస్తున్నామో దాన్ని బట్టి మనకి ఎప్పుడైతే కన్నీరు వస్తుందో ఆటోమేటిక్గా దిన జీవితంలో కూడా అదే కన్నీరు వస్తుంది. కన్నీరు లేకపోతే సహోదరుడు కనపడదు. ఆ మాటకి మొన్న దినాన్ని సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు సహోదరుడు ఏమన్నాడు అంటే ఎవరు నేను ఎక్కువ చేయట్లేదమ్మా, ఒకరు తక్కువ చేసినప్పుడు అనుకోవద్దు, దయచేసి అటువంటి ఆలోచన ఉంటే మాత్రం మనం పెరగలేము. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే యవనస్తులు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొక యవనస్తులు నేను ప్రార్థన చేస్తున్నట్లే నాకు కనబడింది అన్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటమ్మా, నా ప్రార్థన నాకు కనబడింది ఆయన విన్నప్పుడు. నిజంగా అంటే నేను ఎంత నా జీవితంలో నేను పోగొట్టుకున్నాను. 15 ఏళ్ళ అమ్మాయి ఆ విధంగా ఆ మాట అంటుంటే నేను ఎంత పోగొట్టుకున్నాను నేను ఒక బాధ ఆయనలో కలిగింది. గమనించి 15 ఏళ్ళ అమ్మాయి ఆ మాట అంటుంటే ఇక నేను ఎంత పోగొట్టుకున్నాను అన్న క్వశ్చన్కి వచ్చింది. ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన తనను రిఫ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. డూ నో వై? బికాస్ ద షేడ్ ఆఫ్ టీయర్స్. అది టీయర్స్కున్న శక్తి. అది దేనికి ఉండదు. మనం ఎంత చేసినా కూడా సహోదరుడు ఆ 2 చుక్కలు కారిస్తే చాలు సహోదరుడు గొప్ప కార్యం జరుగుతాడు. ఆ టీయర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నిజంగా అది రాకపోతే సహోదరుడు అతనిలో ఆ కార్యం అనేది ఆ కార్యం పర్టికులర్ జరిగేది కాదు. సహోదరి ప్రార్థన కూడా మన హెప్సిబా అంటుంది, అట్లే నేను ప్రార్థించి నా నోరు మూసుకోవాలి, నేను మాట్లాడకుండా ఉండాలా, నీకు చెప్పలేని పరిస్థితిలో ఉండాలనిపించింది, నన్నే చూసుకున్నట్టుగా అనిపించింది ఆ సహోదరు అంటున్నది. వాట్ ఈస్ దిస్ ఆల్? ఏంటమ్మా ఇది? ఏంటిది? ఈరోజు నీ కన్నీరు నా కన్నీరు ఎందుకు రావట్లేదు? అవుట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సహోదరుడా, ప్రభువు తనను తాను చూచుకోవాలని దేవుని చిత్తం ఏంటుంది. ఆమేన్. దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us టు లెర్న్. నీ ప్రార్థన ఇంకోరి మీద ఇన్ఫ్లుయెన్స్ కాకపోవచ్చేమో, యువతల వారు వినకపోవచ్చేమో, కానీ సహోదరుడా ఇక్కడ నేను చేసే ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన, సంఘం చేసే కార్చే కన్నీరు వలన ప్రభువు తనను తాను చూచుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. దట్ ఈస్ వాట్ గాడ్స్ విల్. అర్థంలో చూస్తే ఎవరు మొహం కనబడుతుందమ్మా? నీ మొహం కనబడుతుందా? ఏంటమ్మా అంటే సంఘం ఎట్లుండాలమ్మా? అర్థంలాగా ఉండాలి. ఏంటి? ఆయన కాసిన కన్నీళ్ళు గుర్తు రావాలి ఆయనకి. నేను కన్నీళ్ళు విడిచాను, అదే కన్నీళ్ళు ఈ సహోదరులు ఇక్కడ కారుస్తున్నారు. ఈ కన్నీళ్ళు ఇంకేం చూసుకో, ఆయన రూపం చూసుకోవాలని కాదు, ఆయన అందం చూసుకోవాలని కాదమ్మా. దేవుడు ఏంటమ్మా, యూ జస్ట్ వాంట్ టు రిఫ్లెక్ట్ ద టీయర్స్. ఆ యొక్క కన్నీళ్ళే ఆయన అది రిఫ్లెక్ట్ అవుతున్నా లేవా అని చూసుకుంటాడమ్మా. ఈరోజు మన జీవితంలో ఎలా మనం స్పందిద్దామా పందుల్లా ఉందా అంటే ఆ రిధం కలిసింది కాబట్టి చెప్పాను నేను. స్పందిద్దామా పందుల్లా ఉందామా? ఆర్ డూ యూ వాంట్ టు స్టిల్ బీ యాజ్ పిగ్స్? దానికి ఎద్దుకు చాలని దున్నపోతుకు చాలని ఉండదు. ఈ పందులు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటాయి నాకు తెలిసిన మనకి. అదేంటే నువ్వంతా కడిగినా మళ్ళా తిరిగి అదే పన్నీరు బురద మెచ్చిన పన్నీరు మెచ్చిన బురద మెచ్చిన అంటారు. ఏంటమ్మా పందులు? ఏంటమ్మా వరాహం అంటారు. వరాహమేనమ్మా? వరాహము పన్నీరు మెచ్చిన లేకపోతే బురద మెచ్చిన దేని మెచ్చుతుంది బ్రదర్? పన్నీరా? దాని ఎంత పని ఇవాళ మంచి సెంటు రాసుకుంటాను. ఎంత సెంటు పెట్టినా ఆ సెంటు వాసన నడవదు. ఏంటమ్మా? బురద వాసన కావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్, సో కాల్డ్ చర్చ్. సహోదరు దేవుని నామమున జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన జీవితంలో అలా ఉండకూడదు సహోదరుడా. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కనబడుతుంది. ఒకరి ప్రార్థనకు ఒకరు రిఫ్లెక్ట్ అయ్యారు, ఒక ప్రార్థన ఇంకో రిఫ్లెక్ట్ అయితే మన ప్రార్థనలు ప్రభు అంటున్నాడు. ఒక లెసన్ నేర్చుకుంటే అక్కడ రిఫ్లెక్ట్ అయిందా కాలేదా అని క్వశ్చన్ కాదు. అక్కడ నేను చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు లుక్ మై ఫేస్. నేను కన్నీళ్ళు కార్చిన నాకు అర్థం కాలే. నేను చూసుకో, నాకు అర్థం లేదుగా ప్రభు ముందు క్షమించాలి. ఉందా? అప్పుడు వాళ్ళకి అర్థాలు ఉండకపోవచ్చు, ఉండేమో చూసుకొని ఉండకపోవచ్చు.
ఓహో, కన్నీరు కారిస్తే నేను ఇట్లా ఉంటానా? కన్నీరు కారిస్తే నేను ఇట్లా ఉంటానా? యూ వాంట్ టు సీ, గాడ్ వాంట్స్ టు లుక్ ఎట్ ఇట్ హిజ్ ఓన్ ఇమేజ్, లుకింగ్ ఎట్ ద చర్చ్. కానీ ఎట్లా కనబడుతున్నాం మనం? ఎట్లా కనబడుతున్నామమ్మా? నత్తి అసలు మన కన్నీటి జీవితం ఎవరిని రిఫ్లెక్ట్ చేయట్లేదా? అన్లెస్ అవర్ లైఫ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఎనీబడి, ఆ లైట్ అనేది ఆమె రిఫ్లెక్ట్ కాదు. మన ప్రతిబింబం కూడా అక్కడ రిఫ్లెక్ట్ కాదు, ఆయన ప్రతిబింబం కూడా రిఫ్లెక్ట్ కాదు. రిఫ్లెక్షన్ అంటున్నాం. మన జీవితాన్ని ఇతరుల మీద ఎంతగా ప్రభావితం చేస్తున్నది. మన కన్నీరు జీవితం అనేది ఇతరులని ప్రభావితం చేయాలని దేవుని చిత్తమైతున్నది. ఎప్పుడైతే నీ జీవితంలో కన్నీరు జీవితం అనేది ఇతరులను ప్రభావితం చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, అది సేమ్ దేవుడు కూడా తన రూపాన్ని తాను చూసుకోగలుగుతాడు. ప్రభు కూడా తన రూపాన్ని తాను ఈ విధంగా మనం చూపించుకోగలుగుతున్నామా? సంఘం అంటే ఎవరమ్మా? నువ్వు కాదు, నేను కాదు, ఆయన శరీరం. దిస్ ఈజ్ హిజ్ బాడీ. ఆయన శరీరం ఆయన రిఫ్లెక్ట్ చేయబోతే ఇంకెవరు రిఫ్లెక్ట్ చేస్తామా? పరిశుద్ధాత్మ అద్దం వలె ఏందమ్మా రాసిన ఏదమ్మా, మహిమను అధికంగా పొందించి దేవుని పోలికగా ఆయన మార్చదేవుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఎన్ని విషయాలు దేవుడు మనతో ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. వాటన్నిటికీ మనము స్పందిస్తున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సోదరుడు, ఆ దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఎప్పుడైతే మనము ఈ విధంగా కన్నీరు కారుస్తూ ఉంటామో, ఈ కన్నీరు మన నుంచి కోపం పోవట్లే. కోపం పోతుందమ్మా? పోవట్లే కదా. చాలాసార్లు చూస్తాం మనం, కోపం పోవట్లేదు, చికాకు పోవట్లేదు, ఇవన్నీ కూడా పోవట్లేదు. పోవు. ఎందుకు పోవటం లేదు? క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఆన్సర్ ఈజ్ దట్ రియల్ టీయర్స్ ఆర్ నాట్ షెడింగ్. నీ యొక్క కంట్లో నుంచి నిజమైన కన్నీరు అనేది రావటం లేదు. కనుక కోపానికి పదే లోనైపోతున్నాం. కోపము మనల్ని చూసి కోపగించుకోవాలి. ఏమో కోపం మనల్ని చూసి అలాగానే. ఈ కోపానికి అంటే చాలా ఉన్నాయి, ఒక సెక్షన్స్ చెప్తుంది, కానీ వాటికి ఒక నేచర్ ఉంది. ఏం నేచర్ అంటే నా మటుకు అనిపించింది అంటే కోపం కానీ సిగ్గు అనే ఈ సిగ్గు ఇదంతా ఏంటంటే అది ఉత్తగా వచ్చి టచ్ చేసి చుట్టూ చూపులాగా వచ్చిపోయేది కాదు. సిగ్గు కానీ ఈ కోపం కానీ ఏదమ్మా దానికి ఉన్న గుణం ఏంటి? ఆవరి